హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మామిడికాయలు తీసుకొని వచ్చాను. అయితే వాటితో పచ్చడి చేద్దామని మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఒక 2 మామిడికాయలు అయితే కడిగేసుకొని మంచిగా పొడి క్లాత్తో తుడిచేసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. ముక్కలు కోసిన తర్వాత దానిపైన వైట్ కలర్ లేయర్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసేసి ఆ ముక్కలన్నింటినీ పొడి క్లాత్తో మంచిగా తుడిచేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కళాయిలో 1 స్పూన్ దాకా మెంతులు తీసుకొని వేయించుకున్నాను. వాటిని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు తీసుకున్నాను. ఆవాలను కూడా మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిన్నింటిని పొడి చేసుకొని పెట్టుకోండి. తర్వాత 2 మామిడికాయలకి 2 కప్పుల ముక్కలు వచ్చినాయి. అయితే ఆ ముక్కల్ని ఒక బేషన్లో వేసుకొని, పచ్చడికి పల్లి నూనె అయితేనే బాగుంటుంది, అందుకనే నేను దాన్నే తీసుకున్నాను. అందులో కొంచెం నూనె వేసి మనం నూరుకున్న పౌడర్ ఉంటుంది కదా, మెంతుల పొడి, దాన్ని 1 స్పూన్ దాకా వేసాను. అంటే సగం వేసాను. తర్వాత ఆవాల పొడి మొత్తం వేసి ఒక 3 వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకొని వేసాను. ఒక చిన్న 2 కప్పులు కారం వేసాను. 1 కప్పు ఉప్పు వేసాను. మంచిగా కలుపుకున్న తర్వాత వాటిలో మనం 1 కప్పు నూనె పోసుకున్నాను నేనైతే. ఆ నూనె పోసి మంచిగా కలిపిన తర్వాత అది కలిపేటప్పుడు మంచిగా వాష్ చేసుకొని పొడిగా ఉన్న తర్వాతనే మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఏదైనా గాజు సీసాలో కానీ తీసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇదైతే నేను చిన్న చిన్న జాడీలు ఉంటే దాంట్లో పెట్టేశాను. అడుగున ఆయిల్ వేసేసి మనం కలుపుకున్న పచ్చడి ఉంటుంది కదా, అది పెట్టేసి ఒక 2 రోజుల తర్వాత మనం ఏదైనా ఉప్పు తక్కువ ఉంటే కలుపుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అది కలిపిన తర్వాత ఆ బేషన్లో కొంచెం పచ్చడించి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.